బీసీ నినాదంతో రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నాడని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. 6 గ్యారంటీలు మర్చిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటుపడిందని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నుంచి గ్రామంలో సర్పంచ్ గా నిలబడేందుకు ఇష్టపడటం లేదన్నారు. అలాగే గ్రామంలో కొనసాగుతున్న పనులన్నీ కేంద్రం నుంచి వస్తున్న నిధులే అని కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. 500 రూపాయలు కాంగ్రెస్ ఏమన్నది? ఏదో గొప్ప చెప్పింది. 6 గ్యారెంటీలా రవద్దాలా ఏం చెప్పింది? మహిళలకు 15,000 రూపాయలు ఇస్తాము, ప్రతి మహిళలకు పెళ్ళైతే తులం బంగారం ఇస్తాము, రైతులకు రైతు భరోసా అంట, రైతు భరోసా 15,000 రూపాయలు, మహిళలకు 2,500 రూపాయలు, అట్లనే నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు. ఇక్కడ వస్తున్నాయి. మీరు దోకా చేసిందా కాదా? ప్రజలను మీ గ్రామ ప్రజలు మీరే గమనించండి. ఈ ఉన్న ప్రభుత్వం దోకా చేసిందా లేదా? పాతోడు దోసుకుంటే కొత్త ప్రభుత్వం వస్తేదో ఇంత ఆశ పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే వాళ్ళు కూడా మీ దిక్కు చూస్తే మీరు కూడా బయటోడు దోకా చేస్తే ఇక్కడ చూస్తే మీరు దగ్గర తీసుకొని మీరు దోకా చేసిండ్రు. కులాలను మతాలను విభజించి ఓటు బ్యాంకు రాజకీయం చైర్మన్ మీరు చూడండి. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అంట, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంట ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మళ్ళీ హిందూ దేవతల గురించి ఏమో మాట్లాడింది. అదే కాక పాత అయినా కొత్త అయినా ఇద్దరు అదే స్టార్ట్